మాజీ మంత్రి మల్లన్నకు ఎంత కష్టం వచ్చే పాపం పాలమ్మిన పూలమ్మిన కష్టపడ్డ సక్సెస్ అయినా అని చెప్పుకునే మల్లన్న ఇప్పుడు కష్టాలు పడుతున్నాడు. ఇవన్నీ కష్టాలు మనకు అవసరమా అని మనసులో ఎన్నడన్నా అనుకున్నాడో లేదో కానీ ముంగట అనుకునేటట్టే ఉన్నాడు అనిపిస్తున్నది. ఇప్పుడు మాజీ మంత్రి మల్లన్నకు వచ్చిన కష్టం ఏంది అని అంటే, ఇంటికి 2 ఎమ్మెల్యేలం ఉన్నాం, అయినా కూడా మా భూమినే కబ్జా పెట్టిర్రంటే ఏందన్నట్టు పరిస్థితి. అరే నీ అవ్వ, తెల్లారగట్ల 1-2 గంటలకు టెంట్లు గింట్లేసుకొని బీరు బిర్యానీలతోటి దావత్లు చేసుకొని నా భూమిల కంచెట్లేస్తారు తీయుండ్రి అని కోపంతోటి ఊగిపోయిండు మాజీ మంత్రి మల్లారెడ్డి సారు. అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, కొడుకు భద్రారెడ్డి కూడా ఉన్నారు మల్లన్నతోటి. సరే సార్, ఈ భూమి పంచాది కోర్టులున్నది కదా, మీరు నడువుండ్రి సార్ అని పోలీసోళ్ళెంత చెప్పినా కూడా ఫైర్ ఇస్ ద ఫైర్ ఉన్నాడు మల్లన్న. నేనేడికి పోను, ఆ కంచె దియ్యాలే, నేను ఈడికెంచి పోవాలే, నా భూమి కబ్జా పెడుతుంటే మీరేం చేస్తున్నట్టు అని పోలీసోళ్ళ మీద కూడా గరమైండు మల్లన్న. కుత్బుల్లాపూర్ సుచిత్ర కాడున్న ఓ 2.5 ఎకరాల భూమి మాదే అని మల్లారెడ్డి సారు. లేదు దాంట్లో ఎకరం 11 గుంటలు మాయే అని ఇంకో 15 మంది లొల్లి చేస్తున్నారు. అయితే మల్లన్ననే కబ్జా చేసిండని తతిమోళ్ళంటుంటే ఆళ్లే కబ్జా పెట్టిర్రు, నా తాన అన్ని డాక్యుమెంట్లున్నాయి, ఆళ్ల తాన కూడా అన్ని డాక్యుమెంట్లుంటే ఆళ్లకే ఇచ్చేయండ్రి భూమి అని అంటున్నాడు మాజీ మంత్రి మల్లన్న. మల్లన్న మనుషులతోటి మమ్మల్ని బెదిరిస్తున్నాడు. మేం ఒక్కొక్కళ్ళం 400 గజాలు కొనుక్కున్నాం అని చెప్తున్నారుగా 15 మంది. కోర్టు కూడా ఈల దిక్కే తీర్పిచ్చింది అని అంటున్నారు. మల్లారెడ్డి అల్లుడు 200 మంది తీసుకొచ్చి దాడి చేసి గాయపరిచి కొట్టి మిమ్మల్ని చంపేస్తాం, ఏరియాలో కనబడతామని చెప్పి బెదిరించాడు. మా పేదల భూములు గుంజుకొని నువ్వు ఇంకా ఎన్ని వేల కోట్ల భూములు చంపుతావు, ఇంకా 800 మందిని ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తావు, ఇది మంచిది కాదు మల్లారెడ్డి గారు. ఆ 1 ఎకరం 6 గుంటల నుండి మేమందరం మనిషికి తలా ఇంత రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ ల్యాండ్కి ఎలాంటి సంబంధం లేదు. 2016 నుంచి మాకు ఆర్డర్ ఉన్నది. మరి ఈ ఆర్డర్ను కూడా నువ్వు కోర్టు ఆర్డర్ను కూడా తుంగలో దొక్కి నీ యొక్క దౌర్జన్యం చేస్తే ఇక్కడ ఎవడు పడేటోడు లేడు. ఎలక్షన్లు అయిపోయి కారు పార్టీ ఓడిపోయిన కాడికేంచి మల్లన్న భూమి పంచాదులల్లనే మునిగి తేలుతున్నాడు. ఏందో మరి గీ పంచాదులు ఎన్నడు తీర్తాయో ఎట్లా తీర్తాయో ఆ మల్లన్నకే తెలవాలే అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన పబ్లిక్.